హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈరోజు మనతోని స్పెషల్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారండి. ఆ ఇన్ఫ్లుయెన్సర్ని చూస్తే కనుక మీరు షాక్ అవుతారు. ఏ వీడియో కూడా మంచిగా ల్యాక్స్లోనే వెళ్తుంటుంది, కానీ ల్యాక్స్లో వెళ్ళడంతో పాటు షేర్ కూడా అవుతుంటుంది, కామెంట్స్ కూడా బీభత్సంగా వస్తుంటాయి. ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కన్నా ఇన్స్టా హీరో అనొచ్చు అబ్బాయిని. హీరో మెటీరియల్ అండి అబ్బాయి. తనే మన ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ నాని మనతోనే ఉన్నారు. ఆయన తన ఒరిజినల్ పేరు వచ్చేసి ఆంజనేయులు. అండ్ ఆంజనేయుల నుంచి నానిగా ఎలా మారారు అండ్ ఇన్స్టా ఎప్పుడో ఏమంటారు స్టార్ట్ చేశారు, తన మాటల్లో అడిగి తెలుసు, ప్రయత్నిద్దాం. హాయ్ నాని. హాయ్ అన్న. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నావా? బాగుంటావు. డైలీ ఒక ఇంటర్వ్యూ అంటే ఇన్స్టా వదులుతూనే ఉంటావు కదా రీల్స్. ఓకే, కానీ ఒక డౌట్ వచ్చింది. ఆంజనేయులు అనేది మంచి పేరే కదా, అంటే నానిగా షార్ట్ కట్గా ఎందుకు పెట్టుకున్నావు? అంటే నాని నిక్నేమ్ అని చాలామంది నాని రీల్ తీసేటప్పుడు చేశాను కదా, నాని అని పెట్టుకుంటే బాగుంటుందని పెట్టుకున్నారు షార్ట్ కట్లా. ఓకే, లేకుంటే ఎవరైనా మీ గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా చెప్పారా నాని పెట్టుకోని? నాని చిన్న అంటారు కదా. లేదు, నేనే పెట్టుకున్నాను నాని అని. ఓకే, నాని వీడియోస్ చూస్తే చాలా బాగుంటాయి, కొన్ని ఎమోషనల్గా ఉంటాయి, కొన్ని లవ్గా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటావు కదా. అంటే ఒకటి ఎమోషనల్స్ ఇచ్చేటప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తుంటాయి. ఏంటి దాని రహస్యం? న్యాచురల్గా యాక్ట్ చేస్తావా, గ్లిజరింగ్ ఏమైనా యూజ్ చేస్తావా? గ్లిజరింగ్ యూజ్ చేస్తావు. ఓకే, కరెక్ట్ సెట్ అవుతావు. ఎందుకు ఎమోషనల్స్ ఇవన్నీ సాడ్ చేయడం అంటే చాలా ఇష్టమా? అంటే సాడ్ వీడియోస్కి బాగా రెస్పాన్స్ అవుతారు చాలామంది, సో అందుకే నేను సాడ్ వీడియోస్ చేస్తాను అంతే, జస్ట్ రీల్ పరంగానే. ఓకే, అండ్ ఇన్స్టాలో నీకు మంచి ఫాలోయింగ్ ఉంది అండ్ వచ్చేసి వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ఈ మధ్య కాలంలో మనకు నడుస్తున్నది ఏంటంటే బెట్టింగ్ యాప్. బెట్టింగ్ యాప్ ప్రతి ఒక్క ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే రీచ్ బాగుంటుందో వాళ్ళకు గొల్లం డోర్ కొడుతూనే ఉంటాడు, వాళ్ళకు రండి రండి నేను పైసలు ఇస్తా అంటుంటాడు. మళ్ళీ నీకేద్దామని ఆఫర్ చేశారు వాళ్ళు? చేశారు, ఒక 20K ఇలా చేశారు. ఓకే, బట్ నేను చేయదని చెప్పాను. ఎందుకు? లేదు, నాకు మా అన్న చెప్పాడు బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ వస్తే చేయకరా, మంచిగా ఉండదు, ఉన్న పేరు పోతుంది అని చెప్పాడు. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసారు. ఇంట్రెస్ట్ లేదని చెప్పేసావు అనమాట. ఓకే, అండ్ చాలా అంటే ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా? ప్రమోషన్స్ చేస్తున్నారు? వస్తున్నాయి, బాల్ హెర్బల్స్, ఇది ఆయిల్ గురించి, ఫేస్ గురించి చెప్తున్నా. ఓకే, అందుకోసం ఫేస్ అవి చెప్పేసి ఫేస్ క్రీమ్ వాడేవా? ఇది మొత్తం వైట్గా ఉన్నావు. ఓకే, ఎక్కడ అసలు నాని మీది ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ మహబూబ్ నగర్ పక్కన కోస్గి. ఓకే, కోస్గి. ఓకే, ఊరా అది? ఊరు. అచ్చా, అక్కడనే ఉంటారా? ఎక్కడ ఉంటారు మీరు? అక్కడ ఉన్నాను, ఇక్కడ మహబూబ్ హైదరాబాద్లో ఉంటాను. ఇసుగూడ, రసూల్పురా. ఓకే, రసూల్పురాలో ఉంటారు. మెట్రోలో వెళ్తున్నప్పుడు అది కొత్తగా వినిపిస్తుంది, రసూల్పురా. ఆ రసూల్పురాలో ఉంటారు అనమాట. ఏం చేస్తుంటారు నాని? రెస్టారెంట్లో జాబ్ చేస్తున్నాను. రెస్టారెంట్లో జాబ్. ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ మధ్యలో ఆపేశాను. ఓకే, ఎందుకు పూర్తి చేయాలనిపించలేదా? లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల. ఓకే, కానీ చాలా వరకు చాలామంది నేను ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా ఇది అంటుంటారు, చదువుకునే టైంలోనే మంచి చదువుకుందాం, మనం కూడా ఒక మంచి ప్రొఫెషన్గా ఉందాం అనే టైంలో ఫ్యామిలీలో ఏదో ఒక ఇబ్బంది వస్తుంటుంది. అలాంటప్పుడు నాని ఏమనుకున్నాను అంటే మంచిగా చదువుకోవచ్చు, జాబ్ చేయాలని ఉంటుంది, వేరే పిల్లలతో పాటు. సడన్గా స్టడీ బ్రేక్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? ఇక అనిపించింది ఫ్యామిలీ కోసం తప్పదని ఇక హైదరాబాద్ వచ్చేసి ఇక ఫస్ట్ బేగంపేటలో నిజాంపేటలో చేశాను. తర్వాత అటు నుంచి మళ్ళీ ఇక్కడ రసల్పేటకి షిఫ్ట్ అయ్యా. సో ఇక్కడ క్యాష్ డ్యూటీ చేస్తున్నా. ఓకే, అంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. దాన్ని గెటాన్ ఎట్లా అయ్యావు? మళ్ళీ ఎలా ధైర్యం తెచ్చుకున్నావు? అంటే చిన్న ఏజ్లోనే కష్టాలు వస్తాయి బాగా. ఓకే, అప్పుడు ఎవరు ఇచ్చారు నీకు ధైర్యం? ఎవరు లేదండి, మా అమ్మ. ఇక ఏం కాదులేరా, చేసుకో ఏదో ఒకటి ఇప్పుడు అంటే ఇక సరేలే అని చెప్పేసి నేను కూడా. మా తమ్ముడు చదువుతున్నాడు ఇంకా. అయ్యో. సో వాడు, చెల్లి ఉంది కదా, చెల్లి 10th క్లాస్ ఇప్పుడు. వాళ్ళిద్దరు చదువుతున్నారు. ఇక నేను హైదరాబాద్ వచ్చేసి ఇక్కడనే జాబ్ చేస్తున్నా. ఓకే, ఇంటికి పెద్దనా మీరు? ఓకే, దానివల్ల బాధ్యతలంతా మీ మీద. ఏమనిపిస్తుంది ఇంటికి పెద్ద అయినందుకు? ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది? ఇక తప్పదు, ఇంకా చేయాలి, ఇక వాళ్ళ కోసమే కదా అని చెప్పి అనిపిస్తుందా? ఓకే, ఇప్పుడు ఎలా ఉంది నాని? హ్యాపీయా? ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగానే ఉంది, అంతా ఓకే. ఓకే, డాడీ కూడా వర్క్ ఫార్మర్ చేస్తారు. ఓకే, వ్యవసాయం చేస్తారు. డాడీ మమ్మీ ఇద్దరు వ్యవసాయం చేస్తారు. ఓకే, పొలం అవి ఉన్నాయా మీకు? పొలం ఉంది. ఓకే, పొలం పల్ల వెళ్ళినప్పుడు చాలా హాయిగా ఉంటుంది కదా. ఇక్కడ సిటీలో ఉండి అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా అనిపిస్తుంది? వెదర్ ఎలా బాగుంటుంది ఇక్కడ వేరు, అక్కడ వేరు, పల్లెటూరు కదా, చాలా బాగుంటుంది. ఓకే, ఏమన్నా మోటివేషనల్గా ఏమన్నా చూస్తుంటారా వీడియోస్ బాగా? ఇన్స్టాలో చూస్తుంటాం మోటివేషన్స్. ఓకే,
ఫ్రెండ్స్ ఉన్నారా బాగా? ఉన్నారంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఒక 5 మెంబర్స్ ఉన్నారు అంతే. బెస్ట్ ఫ్రెండ్ 5 మెంబర్స్, అందరికి ఒక్కరు ఉండడమే గ్రేట్. క్లాస్మేట్స్ క్లాస్మేట్స్. అచ్చా అచ్చా, వాళ్ళు కూడా మీతోనే చేస్తుంటారా? వాళ్ళు మాతోనే జాబ్ చేస్తారు. వాళ్ళు కూడా జొమాటో ఇట్లా అచ్చా వేరే అచ్చా. జాబ్స్ చేస్తారు. ఓకే. కానీ ఇప్పుడు నువ్వు కూడా చదువుకుంటే మంచి పొజిషన్లో ఉండేవాడి కదా, అనిపిస్తుందా మీ అంటే మీకు? అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది చదువుకుంటే బాగుండే కదా అని. కానీ ఇక చదువుకునే టైంలో చదువుకోలేదు, ఇప్పుడు అనుకున్న కూడా ఏం లాభం ఉండదని. ఓకే. అంటే డాడీ అప్పట్లో ఉండే కదా, డాడీ సపోర్ట్ చేయలేదా మీకు? డాడీ సపోర్ట్ చేశాడు, బట్ డాడీ అంత చదువుకోలేడు కాబట్టి ఇక వ్యవసాయం చేస్తుంది కాబట్టి ఇక కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అచ్చా అచ్చా. వ్యవసాయం అంటే చాలా నష్టాలు వస్తుంటాయి, వర్షాల వల్ల దీనివల్ల కొన్ని కొన్ని అవుతుంటాయి. ఎక్కువ లాభం రాదు, ఎక్కువ నష్టం వస్తుంటుంది. అందుకే అగ్రికల్చర్ చేసి ఫార్మర్స్కి అందరికీ. ఓకే. మీరు ఎలాంటి నష్టం చూస్తుంటారు? అంటే కొన్ని సార్లు మనకు పంట చేతికి పంట వచ్చింది, రాదు, పంట చేసినంత పంట లాభం రాదు. ఓకే, సగము ఇక వేరే వాళ్ళతో తీసుకున్న డబ్బులకు వాళ్ళకే పోతుంది అప్పు. సో అందుకే వ్యవసాయం చేసినా కూడా ఎక్కువ లాభం రాదు, ఇక వస్తుంది మహా అంటే తక్కువ వస్తుంది అంతే. అచ్చా. ఖర్చులు పూర్తికి అవుతాయి, ఇక డబ్బులు ఎక్కువ. కానీ ఇప్పట్లో ఫార్మర్స్కి కూడా కూలీ వాళ్ళని పిలవాలంటే కూడా చాలా రేట్లు పెరిగిపోయాయి, అప్పు తీసుకొని కూలీ వాళ్ళని ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఒక ఫార్మర్గా ఎలా చెప్తారు, ఫార్మర్ అబ్బాయిగా? ఇక నేను కూడా అంతేనన్నా, చాలా ఇబ్బంది. అంటే వేరే వాళ్ళని పిలవాలన్నా కూడా ఇప్పుడు చాలా అమౌంట్ ఎక్కువైపోతుంది. సో అందుకే ఇక తప్పదు. ఇక ఈ ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరి వల్ల కాదు కాబట్టి ఇక నాకు ఎక్కువ వ్యవసాయం గురించి తెలియదు. అచ్చా. సో వాళ్ళే చేసుకుంటారు, వేరే వాళ్ళని పిలిచి చేస్తే ఇక మేము ఇక్కడ నుంచి నేను వర్క్ చేస్తున్నా కాబట్టి ఇక వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటా ఇక ఆ టైంలో. ఓకే. కానీ వాళ్ళకు పెద్దవాళ్ళకు ఒకటి ఉంటుంది, వ్యవసాయం చేయాలి నా పొలం అన్నట్టు ఉంటుంది. అది లాస్ వచ్చినా వాళ్ళు వదలరు. భూమి అమ్మ అన్న కూడా అమ్మరు అసలు. అదే. ఓకే. అండ్ ఒక్కొక్కసారి నష్టాలు వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంటాయి. వర్షాకాలంలోనే ఎక్కువ వచ్చే నష్టాలు ఎప్పుడండి? వర్షాకాలంలోనే పంట చేతికి వచ్చినప్పుడు వర్షం పడి మొత్తం ఒడ్లు రాలిపోతాయి, అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. ఇక అట్లా ఎప్పుడైనా జరిగిందా మీకు? జరిగింది, అప్పుడు ఒకసారి జరిగింది. అప్పుడు మీ అమ్మ నాన్న చూడాలి కదా, చాలా బాధపడ్డారు అంతా. ఓకే. అప్పుడు ఏం రాలేదు, ఇంకా గిట్టుబాటు ఏం రాలేదు. గిట్టుబాటు రాలేదు. మళ్ళీ అప్పులు ఎలా తీర్చుకుంటుంటారండి రైతులు అసలు? ఇదే ఇక ఇప్పుడు చేస్తారు కదా, పంట చేస్తారు కదా, పంట చేసినాక వరి అమ్మేసి మళ్ళీ దాంట్లో మళ్ళీ అంటే మొత్తం అప్పు తీర్చారు, మిత్తి మాత్రమే తీరుస్తుంది. అయ్యో, అసలు అట్లే ఉంటుంది. అసలు అట్లే ఉంటుంది, ఓన్లీ మిత్తి వరకే ఇస్తారు, ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటూ వెళ్తుంటారు. అంతే. చాలా బాధ కదా. ఇప్పటికి అప్పులు ఉన్నాయా మళ్ళీ తీరిపోయినాయి? ఉన్నాయి, ఒక 50,000 కొన్ని ఉన్నాయన్నమాట. ఓకే. మ్యాక్సిమం అన్నీ పోయినాయి, ఇప్పుడు కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నాయి, అవి మొత్తం మీరే తీర్పు. కానీ బాధ అనిపిస్తుంది కదా, అంటే శాలరీ మనకు మంత్లీ వస్తుంది, వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. శాలరీ వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, 5 మినిట్స్ కూడా చేతిలో ఉండవు, ఇక పంపించాలి. నెల రోజులు కష్టపడి అంత సంపాదించుకుంటే ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఉండదు. ఏమనుకుంటావు డబ్బుని చూసినప్పుడు, వర్క్ని చూసినప్పుడు? ఇన్ని డేస్ చేసి ఒక చేతిలో ఉండట్లేదు, 10 మినిట్స్లో వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి, ఇంటికి కూడా పంపించట్లేదు, సరిగ్గా చేసిన డబ్బులు సరిపోవట్లేదని అనిపిస్తుంది. ఇక మళ్ళీ దీనికి నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏం లేదు, ఇంకా ఏం అనుకోలేదు, నార్మల్గా జాబ్ చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇప్పుడు ఎక్కువ ఏం టెన్షన్స్ ఏం లేవు. ఓకే. ఇక ఇంట్లో మా అమ్మ నాన్న బాగానే చూసుకుంటున్నా, వాళ్ళని చూసుకుంటే ఇక్కడ ఇంటికి డబ్బులు పంపిస్తూ నాది వర్క్ ఏదో చేసుకుంటూ టైం ఉన్నప్పుడు వెళ్ళి తీసుకుంటున్నా. ఓకే. ఏం చెప్తావు అంటే ఇంటికి పెద్దగా ఏం నేర్చుకున్నావు? అంటే బాధ్యతలు చాలా ఉంటాయి. చెల్లి పెళ్లి చేయాలి, అవును. ఇక ఇంట్లో అమ్మ నాన్న బాగా చూసుకోవాలి, అప్పులు తీర్చాలి, ఇక ఇల్లు కొంచెం వర్షం పడినప్పుడు కొంచెం కురుస్తుంది. అయ్యో. ఓకే. సో ఇల్లుని కొంచెం మంచిగా కట్టాలి, ఇలాంటి బాధ్యతలు ఉన్నాయి. ఓకే. ఇంటి పెద్దగా వేరే ఇంటి వాళ్ళు పెద్దవాళ్ళకి ఏమంటారు, కొంతమంది పెద్దగా ఉన్నా కూడా బాధ్యతలు తీసుకోరు, కొంతమంది నాకెందుకని వెళ్ళిపోతుంటారు. ఇంటి చిన్నవాళ్ళు బాధపడుతుంటారు, స్ట్రగుల్స్ అవుతుంటారు. అలాంటి వాటికి మీరు ఏం చెప్తారు? అలాంటి వాటికి నేనేం చెప్తానన్నా, నాకైతే మా తమ్ముడు సపోర్ట్ ఇస్తాడు. ఇక నాకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి దాన్ని భరించాలి, తప్పదు. ఇక వాళ్ళు ఇప్పుడు అంటే వాళ్ళు వర్క్ చేయడానికే ఇప్పుడు అవ్వదు, ముసలిగా అయిపోయారు కదా, పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి. నేను నా సైడ్ నేను చూసుకుంటే వాళ్ళు మళ్ళీ చేయలేరు, అప్పులు తీర్చలేరు. సో నేను పెద్దోని కాబట్టి ఆ బాధ్యతలని నేను తీసుకుని ఇప్పుడు నేను వర్క్ చేసి పంపిస్తున్నా. ఓకే. లైఫ్ అంటే ఏంటిది మీ ఉద్దేశంలో? జీవితం అంటే ఏంటిది? జీవితం అంటే ఏంటి బ్రో, ఇదే అంతే, కష్టం నష్టం
సుఖం లేదు ఉండదు. సుఖం అంటే ఏం లేదు, ఇక కష్టపడాలి, ఆ, కష్టంలోనే సుఖాన్ని చూసుకోవాలి. చూసుకోవాలి. ఓకే. అండ్ ఇన్స్టా మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఎందుకు ఇన్స్టా స్టార్ట్ చేశారు? దానికన్నా ముందు టిక్ టాక్ ఏమైనా యూజ్ చేసేవారా లేకుంటే? టిక్ టాక్ చేశాను స్టార్టింగ్లో. ఓకే. ఒక 1 మంత్ చేసిన తర్వాత ఇక టిక్ టాక్ పోయిన తర్వాత ఇన్స్టా మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు ఇన్స్టాలో చేయరా, మంచిగా ఒకళ్ళు చెప్పలేము మంచిగా చేస్తున్నావు కదా, ఫేమస్ కావచ్చు చేయరా అన్నారు. ఇక నాకు టైం ఉన్నప్పుడల్లా ఇన్స్టాలో అటు అటు చేసుకుంటూ ఇప్పటికీ ఫస్ట్ ఒక ఇన్స్టా ఐడి ఉండే నా దగ్గర, అది హ్యాక్ అయిపోయింది. దాన్ని ఉండి 10K ఫాలోవర్స్ ఉంటుంది దానికి. ఓకే. సో అది హ్యాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇక 1 year అవుతుంది చేసుకుని చేశాను. చేసిన తర్వాత ఇంతవరకు రీచ్ వచ్చింది. ఓకే. కానీ ఫస్ట్లో మనం వీడియోస్ చేసినప్పుడు వాడు ఇన్స్టా అనే రీచ్ ఇవ్వడు మనకు, వ్యూస్ తక్కువ పోతుంటాయి. అప్పుడు ఏమనుకున్నావు? ఎందుకు స్టార్ట్ చేసి కూడా ఏం లాభం లేదు, చేస్తున్నా కానీ అసలు వ్యూస్ రావట్లేదు అని అనుకున్నా. ఇక చూద్దాం చేస్తుంటే వస్తుందేమో, అట్లా మా ఫ్రెండ్స్ కూడా అట్లా అన్నారు చేయరా అట్లా చేయరా వస్తారేమో, రీచ్ మంచిగా వస్తుంది అని చెప్పారు. సో అట్లా చేస్తూ ఇప్పుడు బాగా రీచ్ వచ్చింది. రీచ్తో పాటు మెసేజెస్ కూడా ఇన్బాక్స్ నిండిపోతుందేమో కదా. అగ మొహమాట పడుతున్నాయంటే నిండుతుంది. ఏమని నిండుతుంది? ఇక చూసిన ఎక్కువ అయితే చూడను బ్రో, మామూలుగా ఏమైనా ప్రమోషన్స్ వస్తేనే రిక్వెస్ట్ ఓపెన్ చేసి చూస్తాను. ఓకే. ఇక చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ హాయ్ బ్రో నైస్ వీడియోస్ అని చాలా మంది కామెంట్ మెసేజ్ చేస్తుంటారు. నిజంగా చెప్పు, నిన్ను బ్రదర్ సిస్టర్ అని బ్రదర్స్ అని ఎవరు పిలుస్తారు చెప్పు? నేను ఎవ్వరు పిలవరు, నాకు పిలుస్తారు. రిక్వెస్ట్లు ఉంటాయి, ఇక హాయ్ బ్రో అంటారు, నైస్ వీడియోస్ బ్రో అంటారు, ఇక రిప్లై ఇవ్వచ్చు కదా అది అని అంటారు. కానీ ఇక నేను చూసి చూడనట్టు. ఓకే. ప్రపోజల్స్ వస్తాయా నీకు మంచిగా? ప్రపోజల్స్ లవ్ యూ నాని ఇన్స్టాలో ఏం రావా? వస్తాయి బ్రో, అంటే రిక్వెస్ట్లు వస్తాయి కానీ చూడను ఎక్కువ. చూడరు. ఓకే. అంటే మనకు కొన్ని స్టార్టింగ్ చేసిన తర్వాత వ్యూవర్షిప్ వచ్చిన ఫాలోవర్స్ రారు ఒక్కొక్కసారి, అప్పుడు ఏమనిపించేది నీకు? ఇక ఏం లేదు బ్రో, ఇక చేస్తూ ఉంటే ఎప్పుడు ఒకసారి నాకు కూడా నన్ను గుర్తిస్తారు కదా, నా రీచ్ తెలుస్తుంది, నా వీడియోస్ బాగుంటే వాళ్ళే నాకు ఫాలో అయ్యి నన్ను చూసుకుంటారని ఇక ఓకే చేస్తూ. ఓకే. ఫోన్ ఎవరు పట్టుకుంటారు? సెల్ఫీ స్టిక్కా లేకుండా? సెల్ఫీ స్టిక్ ఉండే ఒకప్పుడు, అది పోయింది. అచ్చా. నేనే ఫోన్ అక్కడ పెట్టి తీస్తుంటావు. ఓకే. సాంగ్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? అంటే సాంగ్స్ కొన్ని వైరల్ సాంగ్సే ఉంటాయి మీ దాంట్లో, చాలా వరకు చూస్తే బాగుంటాయి. ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఇక సాడ్ వీడియోస్ కొంచెం ఏవి బాగుంటాయి, ట్రెండింగ్ లేదు వస్తే సాడ్ వీడియోస్, వాటిని చూసుకొని ఇక ఇది చేయాలి ఇది చెప్పి చేస్తాను. ఓకే. అట్లా చేసుకుంటాను. ఎంతసేపు పడుతుంది ఒక రీల్ చేయడానికి? ఒక రీల్ ఒక 30 minutes అంతే. 30 minutes, హాఫ్ అన్ అవర్ పడుతుందా పర్ఫెక్షన్ రావడానికి? పర్ఫెక్ట్ లిప్ సింక్ మొత్తం రావాలంటే ఇక ఒక 30-20 minutesలో చేసేస్తాను. ఓకే. తర్వాత ఎప్పుడు అప్లోడ్ చేస్తావు? టైమింగ్స్ ఏంటిది? ఎందుకంటే నీ రీచ్ బాగుంది, మేము కూడా ఫాలో అవుతాం రీచ్ కోసం. మార్నింగ్ 9 లోపు అప్లోడ్ చేస్తా. ఓకే. లేదంటే ఈవినింగ్ 4కి అట్లా అప్లోడ్ చేస్తా. ఓకే. వాళ్ళ టైమింగ్ తెలిసిపోయింది అన్నమాట, జాబ్ చేసే వాళ్ళది. 9కి పోయేటప్పుడు చూసుకుంటూ పోతారు, 4 o'clockకి వాళ్ళది అయిపోతుంది కాబట్టి వచ్చేటప్పుడు చూసుకుంటూ వస్తారని. మంచి ట్రిక్కే. మూవీస్ చూస్తుంటారా? చూస్తుంటాం. ఎలాంటి మూవీస్ చూస్తుంటారు? ఇది హిట్ 3 ఇలాంటి నాని అల్లు. ఓకే. ఫస్ట్ డే మూవీకి వెళ్తారా లేకుంటే వెళ్దాంలే తర్వాత? ఎప్పుడైనా వెళ్దాంలే అని ఫస్ట్ డే వెళ్ళాక ఇక నాకు అంత టైం ఉండదు కాబట్టి, ఇక జాబ్ కాబట్టి ఎక్కువ నాకు లీవ్స్ ఉండవు. లీవ్ తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఇక సండే ఇట్లా సినిమాలకు వెళ్తా. ఓకే. కానీ రెస్టారెంట్ అంటే కూడా చాలా రిస్కీ జాబే. రెస్టారెంట్ ఎలా అనిపిస్తుంది? రెస్టారెంట్లో జాబ్స్ ఎందుకురా ఈ జాబ్ అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఇది కూడా లేకపోతే ఇక ఇంటికి ఎలా పంపాలని తప్పదు, చేయదు అని చేయాలి కదా. ఒక్కోసారి మొహమాటం కూడా అడ్డు వస్తుంది కదా. మొహమాటం అడ్డు వస్తుంది, ఇంకా అన్నీ తలదించుకొని చేయాలి అంతే, ఇంకా సిగ్గుపడకూడదు. ఎన్ని ఇయర్స్ అయింది మీరు రెస్టారెంట్లో చేయబట్టి? ఇప్పటికి 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఓకే. అంతకన్నా ముందు ఏం చేసేవారు? అంతకన్నా ముందు నిజాంపేటలో చేసేవాడిని. ఓకే. అక్కడి నుంచి ఇటు వచ్చేసారనమాట. ఓకే. ఎలా ఉంటుందండి అసలు రెస్టారెంట్ లైఫ్ అనేది? ఎట్లుంటుంది ఇక అంటే చేయాలనిపించదు, కానీ చేయక తప్పదు. ఓకే. నా ప్లేస్లో ఉండి చేయక తప్పదు, ఇంకా నాకు నా సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేను చేస్తున్నాను. అసలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక నాని ఒకవేళ మంచిగా చదువుకొని ఉంటే ఏం చేసేవారు? ఏదైనా జాబ్ చేసేవాడిని బ్రో మంచిగా. ఓకే. నాని మంచి క్లెవర్ స్టూడెంటేనా? అవునా? ఓకే. అంటే చదువుకునే వాళ్ళు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీకు మీట్ అవుతుంటారా, మీ క్లాస్మేట్స్ వాళ్ళు? మీట్ అవుతుంటారు, ఊరు వెళ్ళినప్పుడల్లా కలుస్తారు, అటు పెళ్ళిళ్ళకు కలుస్తారు. ఓకే. అవును, ఇవన్నీ బాగానే ఉన్నాయి, యాక్టింగ్ బాగానే చేస్తున్నారు దాంట్లో, ఇన్స్టాలో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగానే ఉన్నాయి. మళ్ళీ మూవీస్లో ఏం ట్రై చేస్తలేరా?
లేదు బ్రో, ట్రై చేయలేదు. చాలా మంది చెప్పారు ట్రై చేయి, మూవీలో ట్రై చేయి బ్రో, బాగా చేస్తున్నావు, రీల్స్ బాగా చేస్తున్నావు, అసలు ట్రై చేస్తే ఒకవేళ వస్తేనేమో వస్తుందని చెప్పారు. కానీ ఇంకా నేను చూస్తా అని చెప్పిన, ట్రై చేస్తా అని చెప్పిన, కానీ ఇంకా ట్రై చేయలేదు. అంటే మీ ఇన్స్టాలో కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళని ఫాలో చేసి ఏమన్నా ఫార్వర్డ్ చేయలేదా? మీకు ఇండస్ట్రీలో ఎవరు లేరా తెలిసిన వాళ్ళు? ఉన్నాడు కన్నా, మా అన్న ఉన్నాడు. ఆయన కొత్తగా ఇప్పుడు డైరెక్టర్ ఎదురుచూపులు మూవీ ఏదో తీస్తున్నాడు. అచ్చా. సో అన్న తర్వాత చెప్తా అన్నాడు. అప్పటివరకు నేను ఇక్కడనే చేసుకుంటూ ఉన్నా. ఓకే, ఎందుకు ఎదురు చూపులో మీకు ఇస్తే బాగుండే కదా క్యారెక్టర్? తర్వాత నెక్స్ట్ మూవీ, ఫస్ట్ మూవీ అన్నది ఇప్పుడు. అచ్చా అచ్చా. అన్న తీసిన తర్వాత. ఓకే, మీకు అంటే ఏ హీరో అంటే ఇష్టం? చాలా. అల్లు అర్జున్. అల్లు అర్జున్, పుష్ప తగ్గేదేలే. ఓకే, ఇప్పటిదాకా ఎన్ని వీడియోస్ చేశారండి ఇన్స్టాలో మీరు? ఒక 220 చేసినాను. 220కే మంచి ఫాలోయింగ్ వచ్చింది, వ్యూవర్షిప్ బాగుంది. ఫాలోయింగ్ ఎందుకు వస్తలేదు? ఏమో బ్రో, చాలా వ్యూస్ బాగా వస్తున్నాయి కానీ ఫాలోయింగ్ రావట్లేదు ఎక్కువ. ఇంకా బాగా ఎమోషన్ వీడియో చేస్తుంటే పెరుగుతున్నాయి. అంటే ఇన్స్టాలో చాలా మంది ఫిల్యూర్స్ మంది ఉన్నట్టున్నారు, లవ్ ఫిల్యూర్స్ చాలా మంది ఉన్నట్టున్నారు. సో ఇక వాళ్ళని మీరు ఎంటర్టైన్ చేయండి మళ్ళీ. ఫిల్యూషన్ చేస్తుంటే బాగా వ్యూస్ ఫాలోయింగ్ పెరుగుతుంది అప్పుడు. ఓకే, ఇక నార్మల్గా లవ్ సాంగ్స్ ఇలాంటివి చేస్తే ఇక తక్కువ వ్యూస్ వస్తాయి కానీ ఫాలోయింగ్ తక్కువ వస్తుంది. ఓకే, ఎక్కడ పోయినా ఎక్కడ చేసినా గుర్తుపడతారా మిమ్మల్ని? గుర్తుపడతారు. ఓకే, అండ్ మీ ఊర్లో ఎలా ఉంది అంటే మీ వీడియోస్ చూస్తున్నప్పుడు కొన్ని వైరల్ షేరింగ్ అవుతుంటాయి కదా, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేసుకుంటుంటారు అనమాట. ఓకే, వంట వచ్చా? వచ్చు. ఏం బాగా వండుతారు? చికెన్ కర్రీ వండుతారు. ఓకే, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా మళ్ళీ? గర్ల్ ఫ్రెండ్స్ లేరు, గర్ల్ ఫ్రెండ్ ఉంది. అబ్బా, ఓకే, చాలా చక్కగా చెప్పారు. సపోర్ట్ చేస్తారా తను? మంచిగా సపోర్ట్ చేస్తుందా? ఓకే, తను కూడా రీల్స్ ఏమైనా చేస్తుందా? ఏం చేయదు, మీకు సపోర్ట్ చేస్తుంది రీల్స్ చేసి. ఎవరైనా మీకు ఇట్లా ప్రపోజ్ చేసిరు ఇట్లా, అంటే ఇన్స్టా అన్నప్పుడు అందరికీ పోతూనే ఉంటుంది కదా, ఎవరైనా లవ్ ప్రపోజల్స్ అట్లా పెట్టినప్పుడు చూసి ఏమంటుంది? ఫీల్ అవుతుందా? ఫీల్ అయ్యి సరే పో దాని దగ్గరికి పోది అని ఉంటుంది. పాపం కాదమ్మా, ఆమె పెట్టిన దానికి ఈయన ఏం చేస్తాడు? ఇక ఫీల్ అయితే అంటే పట్టించుకోదు, ఇంకా కామెంట్స్ అవన్నీ చూసి ఏం పట్టించుకోదు. నాకు సపోర్ట్ చేస్తుంది, మంచిగా చేస్తున్నావు ఇంకా చెయ్యని సపోర్ట్ చేస్తుంది. ఓకే, ఓవరాల్గా మీ స్ట్రగుల్స్లో ఏదో ఒకటి ఉంటుంది, జనాలకి ఇట్లా చెప్పాలి, ఇది తప్పు చేయొద్దు, లేకుంటే ఇలా ఉండదు, అలాంటిది ఏమైనా ఉందా? అలాంటిదంటే ఇక బెట్టింగ్ యాప్స్ చేయకూడదు బ్రో, అవన్నీ చేయకూడదు. ఓకే, బెట్టింగ్ యాప్స్ చేయకూడదు. అవును, చేసిన వాళ్ళు నాన్ వెజ్ వీడియోస్ చూస్తుంటారు మీరు బాగా? చూస్తా. ఏమనిపిస్తుంది నాన్ వెజ్? మీలాగే బాగా చెప్తాడు, బెట్టింగ్ యాప్స్ చేయకూడదు, చేస్తే ఇట్లా వాళ్ళ ఫాదర్ కూడా ఇట్లా చేసినట్టు. సో అందుకే చేయకూడదే చెప్తాను, బాగా చూస్తాను నేను. మీరు కూడా ఎప్పుడైనా ట్రావెలింగ్ ఏదో చేశారు దూర ప్రాంతాలకు? లేదు, టైం ఉండదు కదా. కానీ జాబ్కి వెళ్తుంటాం, మార్నింగ్ వెళ్తాం, ఈవినింగ్ వస్తాం, కానీ లైఫ్ ఇదేనా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇంకా దీనికి ఎంటర్టైన్మెంట్ లేదా మనకు? ఏందని అనిపించింది బ్రో. అంటే ఎప్పుడు ఇదే చేయడము, డైలీ ఇదే వర్క్, మార్నింగ్ లేవాలి, ఈవినింగ్ వెళ్ళాలి, మళ్ళీ రావాలి, డైలీ రొటీన్ అయిపోయింది. లైఫ్ అంటే చేంజ్ కాదా అని అనిపించింది. ఎప్పుడు చేంజ్ అవుతుందో చూద్దాం, ఇంకా వేరే చూస్తా, అంటే సొంతంగా నాకు ఏదైనా బిజినెస్ చేయాలి ఇట్లా నార్మల్గా అని అనుకున్నారు. ఓకే, కానీ కొంతమంది మీకు దగ్గరకు వచ్చిన మీ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళని చూస్తుంటాం మనం లగ్జరీగా, అంటే మీ ఏజ్ పిల్లలు చాలా వరకు లగ్జరీగా ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న సంపాదించిన దాని మీద లగ్జరీగా తిరుగుతుంటారు, అసలు వాళ్ళకు ఈ ఏజ్లో సంపాదించిన అవసరం కూడా లేదు. అట్లాంటప్పుడు మీరు ఏమనుకుంటుంటారు? వాళ్ళ లైఫ్ బాగుంది, నా లైఫ్ అంటే నాకు మా అమ్మ నాన్న ఏదో నాకు చేసి పెట్టిర్రు, దీంట్లోనే నేను సర్దుకోవాలి. ఇప్పుడు నా బాధ్యత నాకు ఉంది, వాళ్ళని చూసుకోవాలి, బాధ్యత నాకు ఉంది. సో అందుకే వాళ్ళని చూసుకోవాలి, నాది చూసుకోవాలి, అప్పులు తీర్చాలి, ఇక చెల్లికి పెళ్లి చేయాలి, ఇదే బాధ్యత ఉంది కదా. నువ్వు పడుకున్నా, తిన్నా, జాబ్ చేసినా మొత్తం మైండ్లో వాళ్ళే ఉండేటట్టు ఉన్నారు కదా. బాగుంది, మంచి కొడుకువి నువ్వు అసలు ఇంటికి. కానీ అలాగనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కూడా చదువుకునే పిల్లలే కాబట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళు ఒక సపోర్ట్ చేస్తేనే వాళ్ళు కూడా మంచిగా చదువుతారా? మీ బ్రదర్ సిస్టర్? తమ్ముడు ఏం క్లాస్? ఇప్పుడు డిగ్రీ చదువుతున్నాడు. ఇక చేతికి అందిందిలే, ఇక మళ్ళీ ఇంకా 2 years కష్టపడి చదివితే బాగుంది, మంచిగా చదువుతాడు కదా. ఓకే, ఆ తమ్ముడికి ఏం చెప్తాను? ఏం లేదు, నాలాగా కాకుండా ఇంకా మంచి చదువుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలని. ఆయన కూడా రీల్స్ ఏమైనా చేస్తాడా లేకుంటే? లేదు, చేయడు. ఓకే, ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు రీల్స్ చేయాలని మీకు ప్యాషన్? ఏం లేదు బ్రో, ఊరికే జస్ట్ నార్మల్గానే చేసి నార్మల్గా, అంటే చాలామంది ఇట్లా నన్ను చెప్పారు, రీల్స్ బాగా చేస్తున్నావు బ్రో, ఇంకా చెయ్యి, నీకు ఏదైనా మంచి పేరు రావచ్చు, చేస్తున్నావు, ఇట్లా చేసుకుంటూ ఉండు,
అని చెప్తే ఇక నేను అప్పటి నుంచి స్టార్ట్ చేసిన. సో అందుకే ఇట్లా చేసి చేసి ఈ టైం వరకు ఇప్పుడు ఇంత రీచ్ వచ్చింది. ఇంత రీచ్ వచ్చింది. ఏ రీల్ నీకు బాగా మంచి పేరు తెచ్చింది? ఇది అమ్మ పాట చేసిన బ్రో, అది మంచి రీచ్ వచ్చింది. ఓకే, హ్యాపీ ఫీల్. ఒక 2-3 వీడియోస్ ఉన్నాయి బ్రో, బాగా మిలియన్లో వ్యూస్ పోయినాయి. సో ఈ లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్, కొన్ని సాడ్ సాంగ్స్ మొత్తం. ఓకే, అవి మంచి రీచ్ వచ్చింది. నీకు అందరూ లవ్ ఫెయిల్యూర్ అన్నట్టున్నారు. చాలా మంది అడుగుతారు, ఇక కామెంట్స్లో పెడతారు లవ్ ఫెయిల్యూర్ అవ్వరు అని. అయ్యో, నేను అదే అనుకున్నా, ఈ అబ్బాయికి లవ్ ఫెయిల్యూర్ ఉన్నదేమో అని, అందుకోసం గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగాను నేను. లవ్ కంటిన్యూలో ఉంది కాబట్టి వద్దులే. సాంగ్స్ ఏమైనా పాడతారా? సాంగ్స్ అంటే లైవ్లో లేదు బ్రో, నాకు సాంగ్స్ ఏం రావు. జస్ట్ అప్పుడే ప్రాక్టీస్ చేసి వదిలేస్తుంటారు, రిలీజ్ చేస్తారనమాట. అంటే ఎప్పుడో ఏ టైంలో మీరు అంటే ఈ సాంగ్ చేయాలి, అది చేయాలని ఎప్పుడు నిర్ణయించుకుంటే డిసైడ్ చేస్తారు? అప్పుడే బ్రో, మార్నింగ్ నైట్ టైం చూస్తా, నైట్ టైం రెస్ట్ ఉంటుంది కదా, అప్పుడు రీల్స్ చూసి కొన్ని సేవ్ చేసుకుంటా. సరే మార్నింగ్ ఇది వీడియో చేయాలని చెప్పి సేవ్ చేసుకుని మార్నింగ్ లేచిన తర్వాత 7 o'clock లేచి స్నానం చేసి పోయి 8 o'clock వీడియో తీసి 9 o'clock డ్యూటీకి వెళ్తాను. ఓకే, కానీ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా తీసుకుంటారు, సెలెక్టెడ్గా తీసుకుంటారు మీరు. అసలు ఎక్కడ కొంటారు అసలు? మాకు కూడా చెప్తే మేము వెళ్తాం. బ్రో మామూలుగానే సాంగ్కి తగ్గట్టే ఉంటాయి అలా అని. కాస్ట్యూమ్స్ కూడా చాలానే ఉన్నట్టున్నాయి కదా? మరి ఎక్కువ ఏం లేవు బ్రో. ఇక మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి ఇక నాయి కూడా తక్కువ ఉన్నాయి. ఓకే, కవర్ చేసుకుంటుంటారు. అండ్ మీతోనే అంటే ఒక ఫ్రెండ్ అనేటోళ్ళు ఉంటారు. మనకు లైఫ్లో ఎదగడానికి మంచి కావాలి, చెడు కావాలి. మనతోనే ఉంటుంటారు కొంతమంది ఫ్రెండ్స్, పుల్లలు పెడుతుంటారు. మనతోనే ఉంటుంటే ఫ్రెండ్స్ మన మంచి కోసం కోరుతుంటారు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారా? ఉన్నారు. ఎవరు ఉన్నారు? రెండిట్లా ఇద్దరు ఉన్నారా? మంచిగా ఉన్నాడు బ్రో, మంచి చెడు ఎవరు లేరు, మంచిగా ఉన్నారు. ఇక బెస్ట్ ఫ్రెండ్ అంటే విష్ణు అని ఉన్నాడు. ఓకే, సో ఆయన నాకు మంచి సపోర్ట్ ఇస్తాడు. ఇక చెయ్యి బ్రో, నువ్వు చేయగలవురా, చేస్తావురా, చెయ్యి, నీకు ఇన్ని వల్ల అవుతుంది అని చెప్పి సపోర్ట్ ఇస్తాడు, మంచి సపోర్ట్ ఇస్తాడు. ఓకే, అంటే మూవీస్ ఆఫర్స్ వస్తే ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఏదైనా పర్లేదు. యాక్టింగ్ వచ్చా? యాక్టింగ్ చేస్తా. యాక్టింగ్ వచ్చు కదా? నవరసాలు వచ్చా? లేదు. ఓకే, అసలు యాక్టింగ్ ఫీల్డ్ ఎవరు టచ్ లేరా? మీ ఎవరైతే ఇప్పటిదాకా చెప్పారో ఆయన తప్ప ఎవరు టచ్ లేరా? ఎవరు లేరు. మీకు ఇన్స్టాలో కూడా ఎవరు అంటే ప్రపోజల్స్ అంటే యాక్టింగ్కి ఇట్లా రాండి అది అని కూడా ఎవరు, వెబ్ సిరీస్ వాళ్ళు కూడా ఎవరు పెట్టలేదా? మొన్న ఒక ఆమె పెట్టింది, కరీంనగర్ సైడ్ షూట్ ఉంది వస్తారా అని చెప్పి. సరే వస్తా అని చెప్పిన, తర్వాత కాల్ చేస్తా అనేది మరి ఇంకా చేయలేదు. ఓకే, అమ్మాయి చేసింది. చూడమ్మా, అమ్మాయి చేసిందట కాలు. ఓకే, ఎవరు చేసినా కూడా యాక్టింగ్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి, చేస్తుండండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ లాగా అట్లా కూడా చేయొచ్చు కదా? అంటే మీ యాక్టింగ్ అంటే రీల్స్ వేరే, యాక్టింగ్ వేరే, అది కూడా మీరు నేర్చుకున్నట్టు అవుతుంటుంది. తర్వాత మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. మోడలింగ్ ఏమైనా ట్రై చేస్తున్నారా? లేదు బ్రో. వెళ్ళాలని ఏమైనా ఆలోచన ఉందా మోడలింగ్ వైపు? ఒక ఆఫర్ వచ్చింది బ్రో, ఆయన బెంగళూరు రమ్మన్నాడు. ఓకే, సో బెంగళూరు రమ్మంటే నాకు వీలు ఉండట్లేదు కాబట్టి నేను వెళ్ళట్లేదు. వద్దు, బెంగళూరుకి వెళ్ళాం, పైసలు అడిగితే మాత్రం ఎక్కడ ఇవ్వబాకు. ఓకేనా? ఇంకా ఏం కావాలనుకున్నావు లైఫ్లో? ఇంకేం లేదు బ్రో, మంచిగా ఇంట్లో వాళ్ళందరికీ బాగా చూసుకోవాలి, నేను ఒక మంచిగా సెటిల్ అవ్వాలి, అంతే. అంతే. ఓకే, మీ వ్యూవర్స్కి ఏం చెప్తావో చెప్పండి ఇన్స్టా వాళ్ళకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అంతేనా? ఇంకా ఇలాగనే మన నానికి సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఇంకా వ్యూవర్షిప్ ఉంది కానీ ఫాలోవర్స్ ఇంకా రావాలి అండ్ ఇంకా షైన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.